అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి జాతీయ హోదా గురించి 2014లో ప్రధానమంత్రి హామీ ఇచ్చిండ్రు. మీరు ఏం చేసిండ్రు, మీరు అడగడానికి ఓటు హక్కు అడుగులు మీకు లేదు అంటాడు. ఓటు అడిగే హక్కు నాకు తప్ప ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఎవరికి, నిన్న ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా లేవు. ఈ జిల్లాలో ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసింది నేను. నా ప్రాణం సైతం పోతుందని తెలిసినా భయపడకుండా పోరాటాలు చేసింది నేను. నిరాహార దీక్షలు కానీ, పాదయాత్రలు కానీ, అతను రాయలసీమ రైతులతోన యుద్ధ పోరాటమే కానీ పోరాటాలు చేసి ఈ జిల్లాకు అన్ని రకాలుగా ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ, ప్రాజెక్టుల శాంక్షన్లో కానీ, వాటి పూర్తి చేయడంలో కానీ పూర్తి స్థాయిలో నా సమయాన్నంతా కూడా కుటుంబానికి సమయం ఇవ్వకుండా టోటల్ నా లైఫ్ సమయాన్నంతా కూడా జిల్లాల అభివృద్ధి కోసము, ప్రజల కోసమే కేటాయించి పనిచేసిన. నన్ను విమర్శించే స్థాయి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ లేదు. ఓటు అడిగే హక్కు, అట్లా ఓటు అడిగే హక్కు అంటే నాకు తప్ప మీకు ఎవరు లేదని చెప్తా. రేవంత్ రెడ్డి గారికి కూడా లేదు ఓటు అడిగే హక్కు పాలమూరు ఓటర్లని.